భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలపై ఆక్వా రైతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు మాట్లాడుతూ ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఫీడ్ యాజమాన్యం సిండికేట్ గా మారి ఆక్వా రైతులు మోసం చేస్తున్నారని, 100 కౌంట్ ఆధారంగా రొయ్య రేట్ నిర్ణయించడం సరికాదని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మే నెల నుంచి కరెంట్ రేట్ రూపాయికి 50 పైసలు సబ్సిడీ అమలు చేయాలని, మే 10వ తేదీలోపు ప్రభుత్వం ఆక్వా రైతులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సిండికేట్ వ్యవస్థ ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. అప్సరా వైస్ చైర్మన్ గారు, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఆధ్వర్యంలో 10 రోజుల రేటుకి ఒక అంగీకారం తెలియజేయటం, ఆ 10 రోజుల రేటు కంటిన్యూ అమలయ్యి ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఆ అమలుతో పాటు మేము కోరుకున్న విధంగా స్లాబ్ రేట్లు జరగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మేత ధర ఖచ్చితంగా తగ్గాలని కోరుకుంటూ, అలాగే కరెంట్ సబ్సిడీ వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని రోజులు మేము మన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారి ద్వారా అయితేనేమి, అప్సరా వైస్ చైర్మన్ గారు మన రమణారెడ్డి గారి ద్వారా అయితేనేమి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కనుక సత్వరమే పరిష్కారం అయ్యి రైతులు అందరూ మళ్ళీ సాగుబాటులో పడాలని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ మన క్రాప్ హాలిడే దిశగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో వెళ్ళటం జరుగుతున్నది. ఈ సమస్యలు కూడా మేము పరిష్కారం సత్వరమే ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఈ సమస్యలు కనుక పరిష్కారం అవ్వకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణని మేము కూడా రూపొందించి మరొకసారి వచ్చే నెల 10వ తారీఖుకి మేము సమావేశమయ్యి మీ ద్వారా మా భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తామని తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు మేము ప్రధానంగా మీటింగ్ చేసుకుని కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ప్రధాన సమస్య ప్రాసెసింగ్ ప్లాంట్లో సీఎం గారి ఆధ్వర్యంలో 100 కౌంట్ బేసిక్ మాట్లాడడం జరిగింది. అది అలసిగా తీసుకొని వీరు 100 కౌంట్కి 220 రూపాయలు రేట్ ఇచ్చి సీఎం గారి ఆధ్వర్యంలో 60 కౌంటు, 40 కౌంటు, 30 కౌంటు ఈ బేసిక్లన్నీ తగ్గించేసి రైతుకి ఏమైనా ₹1 డబ్బులు వచ్చేది ఏదైనా ఉందంటే 60 నుంచే 70 కౌంట్ పెట్టినా, 80 కౌంట్ పెట్టినా, 100 పెట్టినా లాసే వస్తుంది రైతుకి. 60 నుంచి ఎంతో కొంత ఒక ₹5, ₹10 లాభం వస్తుంది. పర్వాలేదు చేద్దాం కలిసిరైన పరిస్థితి వస్తే ఆ కౌంట్లు సీఎం గారు ఒత్తిడి మేరకు 100 కౌంట్ ఇచ్చి ఉన్న కౌంట్లన్నీ తగ్గించేసి రైతుకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ బేసిక్ ప్రభుత్వం కలగజేసుకొని 60 నుంచి 60 కౌంటు, 40 కౌంటు, 30 కౌంటు బేసిక్ అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్లో అందరికీ నమస్కారం అండి. రైతు సంఘం తరఫున ఈరోజు ఈ సమావేశంలో ఫీడ్ రేట్లు అత్యంత ఖరీదైంది ఆక్వాలో ఈ ఫీడ్ రేట్లు గతంలో సోయాబీన్ పెరిగిందని చెప్పి రేటు పెంచారు. ఈ రేట్లు అదే రకంగా అప్పటి నుంచి అదే విధానంగా ఉంచేశారు. అదే సోయా ముడి పదార్థం, ప్రధానమైన ముడి పదార్థం ఇప్పుడు ₹38, ₹36 ఉండగా కూడా అదే రేటు ఉంచేసి రైతుల నెత్తిన చాలా భారం పెట్టారు. ఇదే రకంగా కొనసాగితే రైతులు కల్చర్ చేయడానికి ముందుకెళ్ళరు. ఎందుకంటే ప్రధానమైనది ఈ ఫీడ్ రేట్ని తక్షణం ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకుని వారితో మాట్లాడి కనీసం ₹25 మన కంటితుడుపు చర్యగా రైతులంతా ఏదో ఆందోళన చేస్తున్నారని చెప్పి కంటితుడుపు చర్యగా ₹4 తగ్గించారు. ఇది ఎటువంటి సమంజసం కాదు. మీరు ₹25 తగ్గిస్తేనే కానీ రైతు ముందుకెళ్ళే అవకాశం లేదు. దయచేసి మీరంతా గమనించి ప్రభుత్వం వారు సహకరించి రైతును ముందుకు తీసుకెళ్లాలంటే ₹25 రేటు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగితే రైతు కల్చర్ చేయలేడు. చాలా ఆందోళన గురవుతున్న ఈ ఆక్వాని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం.